ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ ఉదయకాలపు ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎవరు నిర్లక్ష్యముగా ఉండకుండా మీ కుటుంబ సమేతంగా మీ గృహాలలో మాతో కూడా కలిసి దేవుని ఆరాధించాలని, దేవుని స్తుతించాలని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థనతో ఈ ఉదయకాలపు ఆరాధనని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. గొప్ప దేవుడవు నాయన, సర్వశక్తి గల దేవుడవు, ఆశ్చర్యకరుడమైన దేవుడవు, ఆలోచనకర్తవు నాయనా. నిన్న నేడు నిరంతరము ఎల్లకాలము ఏకరీతిగా ఉన్న దేవుడవు, మారని వాడవు, మార్పు లేని వాడవయ్యా. నీకే స్తోత్రం స్తోత్రం అయినా అయ్యా. మరి మా సంఘ బిడ్డలందరితో కూడా కలిసి దేవా మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. ఎవ్వరూ ప్రభా ఈ సమయాన్ని నిర్లక్ష్యముగా తీసుకోకుండా ప్రభా అయా తండ్రి, మేమందరము కూడా ప్రభా అయా ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించుకునే కృపను దయచేయండి. మీరెంతైనా నమ్మదగిన దేవుడు వేసేయా తండ్రి. నాయన మరి లోకములో ప్రభా నాయన భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తా ఉంది. ఈ కరోనా విషవలయము చేత అయా ఎంతోమంది భయభ్రాంతులతో ఉంటూ ఉండగా ప్రభా అయ్యా వారందరి నిమిత్తము కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అందరినీ ముట్టండి, ఇది స్వస్థపరచండి ప్రభా అయా తండ్రి. మరి ఈ వైరస్ తగ్గుముఖం పట్టడానికి కూడా సహాయము చేయండి యేసయ్యా తండ్రి ప్రభా. నాయన మరి ఈ సమయాన్ని ప్రభా మీకు సమర్పించుకుంటూ ఉన్నాం అయ్యా. ఈ గంట సేపు ప్రభా మా హృదయపూర్తిగా ప్రభా అయ్యా మిమ్మల్ని ఆరాధించి ప్రభా నిన్ను స్తుతించి ప్రభా నిన్ను గణపరిచే కృపను అందరికీ అనుగ్రహించమని అయ్యా తండ్రి. అన్ని విషయాలలో, పాటలలో, వాక్యములో, ప్రార్థనలో అయ్యా మీరే తోడయుండి మమ్మల్ని నడిపించమని యేసే అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. పాటలతో ఈ ఉదయకాలపు ఆరాధనని ప్రారంభించుకుందాం. అందరూ మాతో కలిసి ప్రతి ఒక్కరూ దేవుని స్తుతించాలని అడుగుచున్నాం. మధ్యలోనికి దిగిరా ప్రభు అని ప్రతి ఒక్క హృదయపూర్వకంగా ఆయన ఆహ్వానించుకున్నాం. ఆసీనుడుగా ఉండుటకు ఆయన దిగి వచ్చిన తను అందరూ చప్పట్లు కొట్టి ఆయన స్తుతిస్తూ మహిమపడుతూ తేజరిల్లుము ఈరోజు యెహోవా వెలుగు నీ మీద ప్రకాశించింది అనే ఈ పాట పాడుతూ సంతోషంగా చప్పట్లు కొడుతూ ఆయన స్తుతిద్దాం. హల్లెలూయా. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును. కనబడుతున్నది అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. ఆయన మహిమా నీ మీద కనబడుతున్నది అది నీ తలకు పైగా
మీద చీకటి కమ్మినదంట. నువ్వు నేను ఒక జ్యోతిలాగా ఈ లోకంలో సువార్తని నడిచే సువార్తికులుగా మనం ఉండాలి. హల్లెలూయా. చీకటి కమ్ముతున్నది, జీవవాక్యము చేబూని జ్యోతి వెలుగు. హల్లెలూయా. ఈరోజు జీవవాక్యాన్ని పట్టుకొని మనం ఒక జ్యోతుల్లాగా ఈ లోకంలో పనిచేద్దామా? చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది, జీవవాక్యము చేబూని జ్యోతి వెలుగు. జనములు నీ వెలుగునకు పరుగిడి వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి త్వరపడి వచ్చెదరు. జనములు నీ వెలుగునకు పరుగిడి వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి త్వరపడి వచ్చెదరు. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నావు, దిగులు చెందుతున్నావు. నిన్ను 1000 మందిగా చేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నికలేని వాడు బలమైనట్టి జనమగును. ఈరోజు నిన్ను బలమైన జనముగా ఆయన చేయబోతున్నాడు. హల్లెలూయా. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నికలేని వాడు బలమైనట్టి జనమగును. ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమగునని ప్రభువే సెలవిచ్చెను. ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమగునని ప్రభువే సెలవిచ్చెను. అందుకే లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా. ఈ సమయంలో మన పాటల పుస్తకంలో నుంచి 189వ నంబర్ పాట, భయము లేదు దిగులు లేదు ఈ జీవిత యాత్రలో, ఎందుకంటే నాకు తోడుగా నా యేసయ్య ఉన్నాడనే ఈ పాటను పాడుతూ స్తుతిస్తూ మహింపరుతాం. సంతోషంగా పట్టుకొట్టు స్తుతిద్దాం. భయము లేదు దిగులు లేదు జీవిత యాత్రలో, భయము లేదు దిగులు లేదు జీవిత యాత్రలో. యేసు ప్రభు మనతోనుండ భయము లేదుగా, యేసు ప్రభు మనతోనుండ భయము లేదుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. మూసేసే అలలు లాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ తోడుగా ఆయన ఉంటే నేను ఏది భయపడలేదు. సముద్రము
యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. వ్యాధులు బాధలు చుట్టూ వేస్తున్నాయని నువ్వు భయపడుతున్నావేమో. ఆయన చెప్తున్నాడు, ఒక వాగ్దానం చేస్తున్నాడు, నేను మీకు తోడుగా ఉన్నాను, భయపడి చెప్తున్నాడు. హల్లెలూయా. నన్ను చుట్టినా అంతులేని వేదన నాకు కలిగిన, అంతులేని వేదన నాకు కలిగిన, గర్జించు సింహము ఎదురు వచ్చిన, గర్జించు సింహము ఎదురు వచ్చిన, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. భయము లేదు దిగులు లేదు జీవిత యాత్రలో, భయము లేదు దిగులు లేదు జీవిత యాత్రలో, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ సమయంలో మన పాటల పుస్తకం నుంచి 186వ పాట, ప్రేమించదా యేసురాజా నిన్నే ప్రేమించదా అని పాటను పాడుతూ స్తుతిస్తూ మహింపరుతాం. హల్లెలూయా. హల్లెలూయా
పూర్ణ బలముతో ప్రేమించెదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదన్. ఆరాధన 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 ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే, ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే, నన్ను ఇంతవరకు ఆదుకున్నావే, ఇంతవరకు ఆదుకున్నావే, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదన్. ఆరాధన 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 స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా. దేవా, ఇంతవరకు ప్రభువా నిన్ను స్తుతి గీతాలతో ప్రభువా నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి దేవా మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. అయ్యా మీరు స్తుతులకు పాత్రుడు నాయన, స్తోత్రాలకు అర్హుడమైన దేవుడవు ప్రభువా. అయ్యా తండ్రి, నిత్యము దూతల చేత గాన ప్రతిగానాల చేత పరిశుద్ధుడు 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 అని చెప్పుకొని ఆడబడుచున్న పరిశుద్ధ దేవా నీకే స్తోత్రం స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా వేవేల స్తోత్రాలు, కోట్ల కొలది స్తోత్రాలు నీకు చెల్లించిన తరగని నీ మహిమ అయ్యా నీకు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా ఈ మా స్తుతి ఆరాధనని ప్రభువా అయ్యా మీకు అంగీకార యోగ్యముగా ఉంచమని దీవించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదువుకుందాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడిచేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలం పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూసి విస్మయంతో నిండి పరవశులైరి. వాక్యమును దేవుడు దీవించునుగాక. ఇప్పుడు సండే స్కూల్ చిల్డ్రన్ వచ్చి సాంగ్ పాడతారు. తర్వాత బ్రదర్ మనోహర్ స్పెషల్ సాంగ్ పాడి దేవుని మహిమ పరుస్తారు.
ఆలోచించావా? ఏ సమయంలో ఏమవుతుందో అని ఆలోచించావా? ఆలోచించావా ఓ నేస్తం, ఆలోచించావా? ఏ సమయంలో ప్రభు పిలుపుందో అని ఎవరికి తెలియదుగా. ఈ సమయమందే ఎంత కనుమరుగైపోతే ఏ చోటికి నువ్వు వెళ్తావో అని ఆలోచించావా? ఈ సమయమందే ఎంత విడిచి వెళ్ళవస్తే ఏ చోటికి నువ్వు వెళ్తావో అని ఆలోచించావా? ఆలోచించావా ఆలోచించావా? ఏ సమయంలో ఏమవుతుందో అని ఆలోచించావా? ఆలోచించావా ఆలోచించావా? ఏ సమయంలో ప్రభు పిలుపుందో అని ఎవరికి తెలియదుగా. అన్నీ తెలుసనుకుంటాము, నాకేది కాదంటాము, తెలియకుండా సాతాను మోసపోతూ ఉంటాము. అన్నీ తెలుసనుకుంటాము, నాకేది కాదంటాము, తెలియకుండా సాతాను మోసపోతూ ఉంటాము. నవ్విని చూచుచున్నాడని, తన ప్రేమతో పిలుచుచున్నాడని తెలిసి కూడా ఎంతో నిర్లక్ష్యం. సోదరా రాజుగా ప్రభురాకడా సోదరి రాజుగా ప్రభురాకడా ఆలోచించావా? ఆలోచించావా? ఈ సమయంలో ఏమవుతుందో అని ఆలోచించావా? 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 ఏ సమయంలో ప్రభు పిలుపుందో అని తెలియదుగా. ఈ సమయమందే ఎంత కనుమరుగైపోతే ఏ చోటికి నువ్వు వెళ్తావో అని ఆలోచించావా? ఈ సమయమందే ఎంత విడిచి వెళ్ళవస్తే ఏ చోటికి నువ్వు వెళ్తావో అని ఆలోచించావా? 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 ఈ సమయంలో ఏమవుతుందో అని ఆలోచించావా? 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 ఈ సమయంలో ప్రభు పిలుపుందో ఎవరికి తెలియదుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మీ అందరినీ మరొకసారి ఈ విధంగా కలుసుకోవడానికి, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినంలో మీ అందరినీ ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడిచ్చిన ఈ చక్కటి కృపను బట్టి ఆయన గొప్ప నామానికే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మరి దేశమంతా లాక్డౌన్ అయిపోయిన ఈ సమయంలో కూడా దేవుడిచ్చిన ఈ టెక్నాలజీ అనే కృప ద్వారా, ఈ లైవ్ ట్రాన్స్మిషన్ ద్వారా మీరందరూ కూడా మీ ఇండ్లనే దేవాలయాలుగా మార్చుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుని వాక్యాన్ని ప్రతి పరిశుద్ధ పునరుత్థాన దినాన ఈ విధంగా వింటూ మనమందరం ఒక సమాజముగా ఇటువంటి ఆలయంలో వచ్చి గ్యాదర్ అవ్వలేకపోతున్నా కూడా దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఆయన నామానికే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఎలా ఉన్నారు?
అందరూ కూడా చాలా జాగ్రత్తలను పాటిస్తూ మీ ఆరోగ్యాల్ని కాపాడుకుంటూ, అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థనలో ఆయన కృపకే మన జీవితాల్ని అప్పగించుకోవాలి. ఒక్కొక్కసారి మన మానవ మేధస్సుకి అర్థం కాదు, ఎందుకు ప్రభువా ఇవన్నీ వచ్చాయి. మనకు అర్థం కాకపోవచ్చు ఈ రోజున, కానీ దేవుని బిడ్డలుగా దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించిన వాగ్దానాల్ని మనం నమ్మాలి. ఆయన చెప్పారు, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో, దేవుడు ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకు జరుగుతున్నదట. మనం ప్రశ్నించుకోవాల్సింది ఏమిటంటే, నేను ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నానా? నేను ఆయన ప్రేమించే బిడ్డగా ఉంటే దేవుడు ఏమి చేసినా, నా చుట్టూ ఎన్ని కరోనా విషవలయాలు వచ్చినా, నా జీవిత నావ ఎన్ని ఒడిదుడుకులతో ఇబ్బందులు పడినా, ఈ నావలో యేసయ్య ఉన్నారు కాబట్టి, నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి, ఆయన ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకు జరుగుతున్నదట. ఈవెన్ ఈ కరోనా సమయంలో కూడా దేవుని బిడ్డలతో నేను కాల్ చేసి మాట్లాడినప్పుడు ఆ బిడ్డలు చెప్తూ ఉన్నారు, అన్నా ఈ లాక్డౌన్లో దేవుడు ఇంకా ఆత్మీయులతో ఎక్కువ సమయాన్ని గడిపే కృపనిచ్చారు. మరి కొంతమంది బిడ్డలు చెప్తున్నారు, అన్న నాలో చాలా ఇంతకు ముందు డబ్బుల్ని వృధాగా తిరుగుతూ ఖర్చు పెట్టేసేవాడిని, వ్యసనాల కోసమో వాటి కోసమో వీటి కోసమో. కానీ ఈ లాక్డౌన్లో దేవుడు ఒక డిసిప్లిన్ నేర్పాడు, ఫైనాన్షియల్ డిసిప్లిన్. కొంతమంది బిడ్డలు చెప్తూ ఉన్నారు, అన్న నా చుట్టూ ఉన్న కొంతమంది నిస్సహాయమైన బిడ్డలకి ఈ టైంలో పనులు లేక, ఉద్యోగాలు లేక, చేతిలో డబ్బులు లేక ఉన్న కొంతమంది బిడ్డలకి సహాయం చేసే కృపనిచ్చాడు. అందరూ బిడ్డలు అనేక రకాలుగా చెప్తూ ఉన్నారు. దేవుని ప్రేమించు వారికి సమస్తము దేవుడు సమకూడి మేలు కొరకు చేస్తాడట. మనం చేయాల్సిందల్లా ప్రార్థనలో, విశ్వాసంలో ఎదుగుతూ ఆయన నిండైన కృపకు మన జీవితాలను అప్పగించుకోవాలి. బలిష్టమైన ఆయన చేతి క్రింద మనము దీన మనస్కులై ఉండాలి. మంచిదండి. ఈ సమయంలో మరి మన ఆత్మీయ తండ్రి గారు, దైవజనులు, మన PGF వ్యవస్థాపకులు అయినటువంటి డాక్టర్ కె నిరీక్షణ్ పాలయ్య గారు రాసిన 7 స్తుతుల ప్రార్థనని నాతో కలిసి మీరు కూడా విశ్వాసంతో చెప్పండి. సర్వ సృష్టికర్తవైన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. సర్వశక్తిగల దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. సర్వలోక రక్షకుడా, నీకు స్తుతులు స్తోత్రములు. సిలువలో నీవు శిక్షను భరించి నాకు రక్షణ ప్రసాదించిన ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు. నీవు నా రోగములను భరించి నాకు స్వస్థత కలుగజేసిన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీవు దరిద్రతను భరించి నాకు సమృద్ధిని కలిగించి నా సమస్యలన్నీ తీర్చిన దేవా, తీర్చగల దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. ప్రతి నిమిషము నీరు కట్టి దివారాత్రములో నీవు కాపు కాచే నీ సంఘమనే పెనుయేలు ద్రాక్షావనంలో నన్ను ఉంచిన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి యేసయ్యా, నిన్న నేడు రేపు ఎల్లకాలము ఏకరీతిగా ఉండు గొప్ప దేవా, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినాన, ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలు తండ్రి నాయనా మరి టీవీల ముందు, ల్యాప్టాప్ ముందు లేదా ఆ మొబైల్స్ ముందు ప్రభా కూర్చుని నీ దివ్య వాక్కులు వినడానికి నీవిచ్చిన ఈ కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, నీ వాక్యములో నీవు చెప్పావు ప్రభువా, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునన్నావు. ఇంకా ఏ బిడ్డలు ప్రభువా అంధకారంలో జీవిస్తూ చక్కటి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారో, చక్కని తండ్రి పర్పస్ని వృధా చేసుకుంటూ ఉన్నారో, ఇంకా ఏ బిడ్డలు ప్రభువా నీకు అయిష్టముగా జీవిస్తూ ఉన్నారో, ఈ ఉదయకాలంలో నీ వాక్యపు వెలుగుతో మా హృదయాలను సరిదిద్ది మా జీవితాల్ని బాగు చేసి ఈ సమయము మా ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా నీ మహోన్నతమైన నామమునకు మహిమకరంగా ఉంచమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ఒక్కసారి మీ ప్రక్క వాళ్ళ వైపు తిరిగి, మీ ప్రక్కనున్న ఆత్మీయ బిడ్డల వైపు తిరిగి, తల్లిదండ్రులు లేదా భార్య, భర్త లేదా బిడ్డల వైపు తిరిగి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పండి. God loves you. Good. That's a wonderful statement.
ఇర్మియా 31:3 నేనెప్పుడు ఇది చెప్తూ ఉంటాను. దేవుడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాడు గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాడు. ఆయనది శాశ్వతమైన ప్రేమట. హల్లెలూయా. అంత గొప్ప ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ ఉదయ కాలంలో మన హృదయంలో ఆయన ఇచ్చిన వాగ్దానాల్ని నింపుకుందాం. ఆయన వాగ్దానాలే మన శక్తి. మన చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఆయన మన తండ్రి కాబట్టి మన కొరకు మహిమపరుపు సౌభాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి తన ప్రాణమునే, విలువైన తన ప్రాణమునే క్రయధనముగా మనకు ఆయన చెల్లించారు కాబట్టి అందులో ఆయన ప్రేమ కనిపిస్తోంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒక చిన్న బిడ్డ ఆ తల్లి ఆ ఒడిలో నిద్రపోతూ ఉన్నదట. ఒక ఓడలో ప్రయాణిస్తూ ఉన్నారు. చిన్న పాప నిద్రపోతూ ఉంది. సడన్గా ఓడంతా గలిబిలైపోతూ ఉన్నదట. అందరూ అరుస్తూ పరుగులు తీస్తూ ఉన్నారట. ఆ హడావిడికి చిన్న పాప నిద్ర లేచి తన తల్లి కళ్ళల్లోకి చూస్తూ, అమ్మా ఏమైంది, అందరూ ఎందుకు ఇలా పరుగులు తీస్తున్నారు అని అడిగినదట. అప్పుడు ఆ తల్లి చెప్పిందట, అమ్మా భయంకరమైన తుఫానులు వచ్చి ఈ ఓడంతా ఊగిపోతూ ఉంది, చూస్తూ ఉన్నావు కదా, నీరంతా వచ్చేస్తూ ఉంది, అందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెడుతున్నారు అని చెప్పిందట. అప్పుడు ఆ చిన్న పాప అడిగిందట, అమ్మా ఈ ఓడ నడుపుచున్నది ఎవరమ్మా? అప్పుడు ఆ తల్లి చెప్పింది, ఇంకెవరమ్మా, మీ డాడీయే కదా, మీ డాడీయే కెప్టెన్, ఆయనే ఈ ఓడను నడుపుతున్నాడు అని చెప్తే అప్పుడు ఆ చిన్న పాప మళ్ళా చక్కగా తల్లి ఒడిలో పడుకుని మా డాడీ నడిపితే నాకెందుకు భయం అని చెప్పి చక్కగా మళ్ళా నిద్రపోయిందంట. అది విశ్వాసం అంటే. నా తండ్రి, నా ప్రభువు, నా ప్రియుడు నా ఓడలో ఉన్నాడు కాబట్టి నాకు భయమే లేదు. హల్లెలూయా. ఇందాక చదవబడిన వాక్యంలో నుంచి కొన్ని ఆత్మీయ సంగతుల్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ఈ చదవబడిన వాక్య భాగానికి నేను ఒక పేరు ఇస్తున్నాను. అదేమిటంటే, హీ ఆస్క్డ్ ఫర్ ద ఆర్మ్స్ బట్ హీ గాట్ ద లెగ్స్. చూడండి, ఈ వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు 3వ అధ్యాయానికి ముందు 2వ అధ్యాయంలో గురించి 2 మాటలు చెప్తాను. యేసు ప్రభు ఆరోహణమవుతూ ఉన్న సమయంలో శిష్యుల వైపు తిరిగి, మీరు యెరూషలేములో ప్రార్థనతో కనిపెట్టుడి, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చును, మీరు శక్తి పొందుతారని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే బిడ్డలు ప్రార్థనలో కనిపెట్టి పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆ తర్వాత నుంచి అపోస్తలుల కార్యములో ఏ పేజీ తిప్పినా అద్భుతమైన శక్తి ఆ శిష్యుల చేతుల ద్వారా జరగడం మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. 2వ అధ్యాయం 14వ వచనం నుంచి 36వ వచనం వరకు పేతురు నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు. 22 వచనాలు, జస్ట్ 22 వర్సెస్. పరిశుద్ధాత్మతో నింపబడి తను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ రోజున ఆ వాక్యము విని 3,000 మంది దేవుని నామంలో విశ్వాసంతో దేవుని నామంలో బలము పొంది ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరించి 3,000 మంది బాప్తిసం పొందారట. ఆహా. కొద్ది వారాల ముందు ఒక చిన్న పాప చలి కాచుకుంటూ ఉంటే అక్కడ పేతుర్ని చూచి, నువ్వు యేసుతో కూడా ఉన్నావు, నాకు తెలుసు, నేను చూశాను అని ఆ బిడ్డ చెప్తూ ఉంటే పేతురు 3 సార్లు బొంకాడు. లేదు, నేను కాదు శపించుకోవడం మొదలుపెట్టాడు. అంత భయపడిన పేతురికి ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ శక్తి? ఎక్కడి నుండి ఈ ధైర్యం వచ్చింది? ఒక చిన్న పాప ముందు భయపడి బొంకిన ఆ పేతురు ఇప్పుడు యెరూషలేము వీధుల్లో నిలబడి, సమాజ మందిరాల్లో నిలబడి, శాస్త్రుల ముందు, పరిచయుల ముందు, ధర్మశాస్త్రోపదేశకుల ముందు, అధికారుల ముందు, ఈయనే దేవుడు, ఈయనే రక్షకుడు, ఈయన ద్వారానే లోకానికి రక్షణ ఉంది అని ఏ విధంగా చెప్పగలుగుతున్నాడు? పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డాడు. ఒక మాట చెప్తున్నాను, ఈ రోజుల్లో క్రిస్టెండంలో ఈ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డం అనే మాటనే చాలా కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉన్నారు. నీవు పరిశుద్ధాత్మతో నింపబడ్డావా లేదా అని నువ్వు తెలుసుకోవడానికి మొట్టమొదట సూచన ఏమిటంటే, నీవు నిత్యము పరిశుద్ధంగా జీవించడానికి ఆశపడతావు, ఆరాటపడతావు. చూడండి, ఒక గొర్రె పిల్ల ఒక చిన్న నేరో బ్రిడ్జి మీద వెళ్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కాలు జారి కింద ఉన్న మురికి గుంటలో పడచ్చు. మురికి గుంటలో పడినంత మాత్రాన అది అక్కడ ఆస్వాదించదండి. వెంటనే లేచి తన శరీరం అంతా దులుపుకుని మరలా వస్తుంది. పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడా లేదా అని నేను తెలుసుకోవడానికి మొట్టమొదట అంతర్లీనంగా నిత్యము నేను పరిశుద్ధంగా జీవించడానికి ఆరాటపడుతున్నానా, ఇష్టపడుతూ ఉన్నానా, ఆ లాంగింగ్ నాకున్నదా? పేతురు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు
ఆ ధైర్యం ఆ బిడ్డలో వచ్చినప్పుడు అతను మాట్లాడుతూ ఉంటే ఒక్క రోజులో 3,000 మంది దేవుని నామంలో బాప్తిసం పొందారని చూచాం. 2వ అధ్యాయం ఆఖరి వచనంలో ఇంకొక మాట కూడా రాయబడి ఉన్నది. అదేమిటంటే వారందరూ ఎలా ఉన్నారంటే, వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చిచుండును అని రాయబడి ఉన్నదండి. అక్కడ 2వ అధ్యాయం అంత అద్భుతంగా ముగుస్తూ ఉండగా 3,000 మంది బాప్తిసం పొందారు. నౌ ద పిక్చర్ టర్న్స్ టు చాప్టర్ 3 ఇస్ అ స్టోరీ ఆఫ్ వన్ ఇండివిజువల్. ఇందాక 3,000 మందిని చూచాం. నౌ ఒక్క బిడ్డని చూస్తూ ఉన్నాం 3వ అధ్యాయంలో. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఈవెన్ దట్ వన్ పర్సన్. గాడ్ హ్యాస్ టైమ్ ఫర్ దట్ 1-to-1. యేసు ప్రభు ఒకవైపు 1,000 మందితో మాట్లాడేవారు, ఇంకొక వైపు శిష్యులతో మాట్లాడేవారు, ఇంకొక వైపు ఒక్క బిడ్డ కోసం గెరాసేనిల ప్రాంతం వరకు వెళ్ళి అనేక దయ్యాలు పెట్టిన ఆ ఒక్క బిడ్డకు సమయం ఇచ్చేవారు యేసయ్య. ఈ రోజున ఇందాక చదవబడిన ఈ వాక్యంలో మీరు చూసినట్లయితే పునరుత్థానుడైన యేసయ్య పునరుత్థానుడైన తరువాత ఆ శిష్యులు అపోస్తలులు చేస్తున్న మొట్టమొదటి సూచక క్రియ, స్టోరీ ఆఫ్ వన్ పర్సన్. ఆ బిడ్డ జీవితం ఎలా ఉందో ఒక్కసారి చూడండి. ఈ రోజున కొన్ని గుణ లక్షణాలని చూద్దాం. పుట్టుకతోనే కుంటివాడైన ఈ బిడ్డ జీవితం ఎలా ఉంది, ఆ బిడ్డ లక్షణాలు ఎలా ఉన్నాయి, ఆ బిడ్డకి ఈ సువార్త తీసుకుని వచ్చి యేసు నామములో అద్భుతము చేసిన పేతురు యోహానుల లక్షణాలు ఎలా ఉన్నాయి, ఆ చుట్టూ ఉన్న అనేక మంది ప్రజలు హౌ దే రెస్పాండ్. ఈ రోజున కొద్ది నిమిషాలు ఇది చూద్దాం. చూడండి, అతను తర్వాత అధ్యాయంలో రాయబడి ఉన్నది ఏమిటంటే 40 సంవత్సరాలకు పైగా వయస్సు కలిగిన బిడ్డట ఈ బిడ్డ. పుట్టుకతోనే ద వెరీ మొమెంట్ హీ వాజ్ బోర్న్ 2 కాళ్ళు లేక కుంటివాడిగా ఉన్నట్టుగా ఆ వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. దరిదాపు 40 సంవత్సరాలు సేమ్ రొటీన్ లైఫ్. ఓ 4 రావాలి, ఆ మనసు మీద పెట్టి ఆ బిడ్డను భుజాలపై తీసుకుని ఈ దేవాలయము దగ్గరకు తీసుకుని రావాలి, అక్కడ కూర్చోబెట్టాలి. దేవాలయంకి ప్రతిదినము ప్రార్థనలకు వెళుతున్న బిడ్డలు ఎవరైనా దయతలిస్తే, వారు భిక్షము ఈ బిడ్డకు వేస్తే దానితో తన జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటూ ఉన్నాడు. ఒకసారి ఊహించండి, ఆ రోజు ఉదయం అతను లేచాడు, మరలా వీళ్ళు 4 ఎప్పుడు వస్తారా అని చూస్తూ ఉన్నాడు. నిరాశ, నిస్పృహ, రొటీన్ లైఫ్. కానీ తనకు తెలియనిది ఏమిటంటే దట్ డే ఈజ్ నాట్ గోయింగ్ టు బి ఎనదర్ నార్మల్ డే, ఎనదర్ రొటీన్ డే, బట్ దిస్ డే ఈజ్ గోయింగ్ టు బి అ కంప్లీట్లీ డిఫరెంట్ డే. అతని జీవితంలోనే తను ఏనాడు ఎన్నడూ ఊహించని ఒక అద్భుతమైన రోజు ఆ రోజు కాబోతుంది. హల్లెలూయా. వెళ్ళడం అందరి చేత మోయబడుతూ వెళ్తూ ఉన్నాడు. అందరి భుజాలపై ఆ 4 భుజం మీద మోసుకుని వస్తూ ఉన్నారు. అక్కడ కూర్చోబెట్టారు. మరలా అయ్యా బాబు అంటూ ధర్మం అని వారిని అడుగుతూ ఉన్నాడు. బట్ వాట్ హీ డజంట్ నో, వెళ్ళేటప్పుడు తిరిగి వాళ్ళు రానవసరంలా, వెళ్ళేటప్పుడు ఆనంద సునాదాలతో గంతులు వేసుకుంటూ ఆ రోజున ఇంటికి వెళ్తాడు. హీ డజంట్ నో ఎట్ దిస్ మూమెంట్. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఇక ఎండ్ అయిపోయింది నా జీవితానికి హోప్పే లేదు అని నువ్వు నిరాశపడుతున్న టైంలోనే వాకిట ముంగిటే విజయం ఎదురు చూస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి చాలాసార్లు మనం జీవిస్తున్నామంటే అన్ని క్విక్గా అయిపోవాలి, మనకి అంత ఇన్స్టంట్గా జరిగిపోవాలి. ఫెయిత్ దగ్గరికి వచ్చేసరికి కూడా మనకి నిరీక్షణ ఉండటంలే. ఈ కాలంలో అన్ని క్విక్గా అయిపోవాలి, అవ్వకపోతే మనకి చాలా అనీజీ. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కొక్కసారి నిరీక్షణలోనే మన నిజమైన ఆత్మీయ జీవితాన్ని దేవుడు కడతాడు. హల్లెలూయా. మోషే చూడండి, భయపడి పారిపోయాడు, కానీ తిరిగి ఎలా వచ్చాడో తెలుసా? నాయకుడిగా వచ్చాడు. యోసేపు ఒక బానిసగా వెళ్ళాడు, ఒక ప్రధానమంత్రిగా అన్నలకి కనబడ్డాడు తిరిగి. యాకోబు అన్నకు భయపడి పారిపోయాడు, పద్దనరాముకి తిరిగి ఎలా వచ్చాడో తెలుసా? సర్వ సంపదలతో మహనీయము 2 గుంపులుగా వచ్చాడు. ఈ రోజున
ఈ చదవబడిన వాక్యములో నలుగురి చేత మోయబడుతూ వస్తున్నాడు. నిరాశ నిస్పృహలతో ఆ దేవాలయం దగ్గరికి వస్తూ ఉన్నాడు. కానీ తనకు తెలియనిది ఏమిటంటే ఆ రోజు ఈవినింగ్, ఆ రోజు సాయంత్రం ఆనందంతో, అనేక మంది సాక్ష్యంతో, తర్వాత రాయబడి ఉంది అనేక మంది ఈ బిడ్డను ఆనంద పారవశ్యాలతో చూస్తూ ఉన్నారట. అరే భిక్షమట్టు ఎత్తినది ఈ బిడ్డ కాదా? ఈ బికమ్ నౌ ద సెంటర్ ఆఫ్ దైర్ టాక్ దట్ డే. దేవుడు మన జీవితాల్ని మార్చగలడండి. పడిన ఎద్దు అటువైపే ఉండిపోదట, మరొక వైపుకి తిరుగుతుందంట. బండ్లుగానే ఉండిపో, ఓడలుగా దేవుడు మార్చగలడు. ఒక సమయం ఉన్నదండి, ఆయన చేతికి మనం అప్పగించబడినప్పుడు, ఆయన కృపలకు మనం అప్పగించినప్పుడు, విశ్వాసంతో, విధేయతతో, నిరీక్షణతో మనం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆయన మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదండి. ఒక వాక్యాన్ని చదువుతూ ఉన్నాను యెషయాలో. ఆ వాక్యాన్ని చూచినప్పుడు 46వ అధ్యాయంలో, తల్లి గర్భంలో ఉన్నప్పుడు, తల్లి ఒడిలో ఉన్నప్పుడు, ముసలివాడివైనప్పుడు, మరలా చెప్తూ ఉన్నాను, తల్లి గర్భంలో ఉన్నప్పుడు, తల్లి ఒడిలో ఉన్నప్పుడు, ముదిమి వచ్చు వరకు అంటే ముసలివాడివైనప్పుడు దేవుడు ఏం చెప్పాడో తెలుసా? గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, నువ్వు గర్భంలో ఉండగానే నేను నిన్ను భరిస్తున్నాను, యాకోబు ఇంటి వారలారా అని దేవుడు చెప్తూ ఉన్నాడు. తర్వాత తల్లి ఒడిలో కూర్చుండని మొదలుకొని నేను చంక పెట్టుకునిన వారలారా. గమనిస్తున్నారా? తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండునది మొదలుకొని నేను చంక పెట్టుకునిన వారలారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే చేసియున్నాను, చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. 46వ అధ్యాయంలో మొదటి వచనాల్లో ఇప్పుడు చదివాను. యెషయా 46, 1-3 వచనాలు చూశారండి. దేవుడు గాడ్ ఈజ్ ఎ గాడ్, లవింగ్ గాడ్. ఒక్కొక్కసారి నేను ఆశ్చర్యపోతుంటాను, ప్రభువా ఎంత గొప్ప దేవుడవి నీవు. నోటి మాట చేత విశాల విశ్వాన్ని సృష్టించిన అద్భుతమైన దేవుడవు గదా. నిషేధి నిబిడాంధకారమైన ఈ విశ్వపు వాకిట ముంగిట నీవు నిలబడి వెలుగు కలుగుగాక అని పలకగానే సర్వము వెలుగుమయమైపోయింది కదా. అంత గొప్ప శక్తివంతుడైన నీవు నన్ను ఎత్తుకుంటానంటున్నావు, నన్ను చంక పెట్టుకుంటానంటున్నావు, నాకు చేయి పట్టి నడక నేర్పించానంటున్నావు. హోషియాలో గాడ్ ఈజ్ ఎ గాడ్ 1-1. హీ లవ్స్ us. చాలాసార్లు సాతానుడు మన చెవి దగ్గరికి వచ్చి ఏం ప్రేమించాడులే, ఆ రోజు అవ్వ దగ్గరికి వెళ్ళి ఈ పండు దేవుడు తినొద్దన్నాడా? ఈజ్ ఇట్? ఏమి లేదు, ఈ పండు కనుక నువ్వు తింటే దేవుడితో సమానమైపోతావు, అందుకని దేవుడు తినొద్దన్నాడు. చూసారా? సాతానుడు ఎప్పుడు కూడానండి ఆ ఇన్స్టెంట్లో జరిగేదే నీకు చూపిస్తాడు, అంతేగాని తర్వాత ఆ పండు తినడం వల్ల తర్వాత వచ్చే పరిణామాలు సాతానుడు ఆ క్షణాన్ని గనుక అవ్వకు చెప్పుంటే, అవ్వ ఈ పండు తిన్న తరువాత ఇదిగో నా ఎముకలలో నా ఎముక, నా మాంసములో మాంసం అన్నాడే ఆదాము, ఇప్పుడు ఇదిగో నీవిచ్చిన స్త్రీ అంటాడు. నీ ఫ్యామిలీలో బ్రేక్స్ వస్తాయి. ఆ తర్వాత నీ పెద్ద కుమారుడు చిన్న కుమారుని చంపేస్తాడు. ఆ తర్వాత కొన్ని జనరేషన్స్ అయినాక ఒక ఆయన వచ్చి ఓ ఆదా ఓ సిల్లా అంటాడు. పొలిగమీ స్టార్ట్స్. తర్వాత ఒకరినొకరు చంపుకుంటారు, రక్తపాతాలు వస్తాయి. ఇవన్నీ గనుక ఆ రోజున సాతాను పండు ఇచ్చేటప్పుడు అవ్వకి చెప్తే అవ్వ అంటది, నీవిచ్చి పండుగ దన్నమయ్యా, వెళ్ళరా, నా దేవుడే నాకు చాలంటది. సాతానుడు ఎప్పుడు కూడా ఆ క్షణాన ఒక అబద్ధాన్ని స్వీట్గా మనకి చూపించి మనల్ని బోల్తా కొట్టిస్తాడు, విశ్వాసంలోంచి జార్చి వేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు అలా కాదండి. గాడ్ ఈజ్ ఎ గాడ్, లవింగ్ గాడ్. హీ బిల్డ్స్ us. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేయుదును. మీ భారం నా మీద వేయండి, ఎందుకంటే నా కాడి తేలిక అన్నాడండి దేవుడు. ఈ రోజున ఏ భారాన్ని మోస్తున్నావో చూడండి. ఈ బిడ్డ జీవితాన్ని చూచినప్పుడు ఈజ్ ఇన్ ఎ క్రిపల్డ్ స్టేట్, కాళ్ళు పని చేయటంలా. ఈ రోజున ఏ మనిషిని చూచినా ఏదో ఒక రకమైన క్రిపల్డ్ స్టేట్లో ఉంటారు. సమ్ ఆర్ లైక్ ఎమోషనల్లీ క్రిపల్డ్, సమ్ ఆర్ లైక్ ఫైనాన్షియల్లీ క్రిపల్డ్. కొంతమంది ఈ వ్యసనాలనే వాటికి బానిసలైపోయి ఆ స్టేట్లో ఉన్నారు. కొంతమంది చక్కగా అద్భుతంగా ఆనందంగా జీవితాన్ని ఊహించుకుంటే మనస్పర్ధల చేత లేకపోతే ఇంకా ఏవో విషయాల చేత
వాటిని పాడు చేసుకున్నారు. ఎవ్రీ వన్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ క్రిపల్ స్టేట్. ఈ రోజున ప్రస్తుత ప్రపంచాన్ని చూస్తే దేశాలు అల్లల్లాడిపోతున్నాయండి. అగ్రదేశాలు ఎండుటాకుల్లో రాలిపోతూ ఉన్నారు. ఒక్కొక్క రోజుకి 1000 మంది మరణిస్తూ ఉన్నారు. దేశ నాయకులు ఏమీ చేయలేక చేతులెత్తేస్తూ ఉన్నారండి. ఈ రోజున ద వరల్డ్ ఇన్ క్రిపల్ స్టేట్. ఎవరు రక్షించగలరు? ఆ తండ్రి అయిన దేవుడి దగ్గరికి విశ్వాసంతో, భక్తితో, ప్రార్థనతో ఆయనకిష్టులుగా మన జీవితాలను ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆయన కృప మన వైపు పంపిస్తే ఆ కృపను ఎవ్వరూ ఎప్పుడు ఆపలేరండి. ఆయన కృప మనకి కావాలి. హల్లెలూయా. ఆయనకిష్టులైన బిడ్డలుగా మనం ఉండాలి. దేశ నాయకులు ఈ రోజున ఏం చేయాలో అర్థం కావటం లే వాళ్ళకి. ఈ బైబిల్లో రాజులు ఉన్నారు. ఒక టైంలో ఒక రాజు ఏమన్నాడో తెలుసా? యెహోషాపాతు అనే రాజు అంటాడు, నీవే మా దిక్కయ్యా, మేమేమి చేయలేమిక, ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ అంటాడు. ఇంకొక రాజు ఉన్నాడు, భయంకరమైన కరువు వచ్చినప్పుడు, ఎంత ఘోరమైన పరిస్థితులు వచ్చి వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నప్పుడు అంటారు, ఆ యెహోవా చేయనిది నేనేమి చేయగలను, నేను మానవ మాతృన్నే అంటాడు. చూసారా? దేవుడు చెయ్యాలండి. ఆయన కృపలు మనకి కావాలి. మనం ప్రార్థన ఆయుధంతో నిత్యము ఆయన వైపు మనం చూడాలి. అలా ఉండే బిడ్డలుగా దేవుడు తన బిడ్డల నిత్యము మార్చుకుంటూ, విశ్వాసంలో బలపరుచుకుంటూ, ఆయన మనల్ని విశ్వాసంలో ముందుకు నడిపించే గొప్ప దేవుడై ఉన్నాడు. ఒక చిన్న పెన్ను డాట్ పెడితే, ఒక పెన్ను తీసుకుని ఒక చుక్క పెడితే ఆ చుక్కలో కోట్లాది వైరస్ని పెట్టచ్చు, కరోనా వైరస్ని. అంత చిన్న వైరస్ అన్నమాట. అంత చిన్న వైరస్ ఈ రోజున ప్రపంచాన్ని స్తంభింపజేసిందండి. అగ్రదేశాలు చేతులెత్తేస్తూ ఉన్నాయి. ఎకానమీ క్రంబ్లింగ్ డౌన్. ద వరల్డ్ ఈజ్ ఎన్ ఎ క్రిపల్ స్టేట్. ఎవ్రీ వన్ హ్యాస్ సమ్ ఆర్ ది అదర్ ప్రాబ్లం. దేవుడు అన్నాడు, నీ ప్రాబ్లమ్స్ తీసివేయడానికే నేను వచ్చింది, నీ జీవితంలో కృప చూపించడానికే నేను వచ్చింది. రోగుల కొరకే వైద్యుడు అవసరం, ఆరోగ్యంకర వాళ్ళకి అవసరం లేదని మన పాప శాపాలని, మన కష్ట నష్టాలని, మన కన్నీటిని తుడిచివేయడానికే నేను వచ్చాను. అదండి ఆయన చెప్పింది. యెషయా 61వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉన్నది. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు? నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తిక వృక్షములనియు, యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. అందుకండి దేవుడు వచ్చాడు, కన్నీటిని తుడవడానికట, బంధింపబడిన వారికి విడుదలట. ఈ బిడ్డ బంధించబడ్డాడు, తను ఆ క్రిపల్ స్టేట్లో బంధించబడ్డాడు. ఆ బిడ్డకి విడుదల కలుగజేయడానికి ఆయన వచ్చారట. ఆయన పునరుత్థానుడైనా సరే ఆయన నామంలో ఉన్న శక్తి చేత అపోస్తుల ద్వారా జరిపిస్తూ ఉన్న మొట్టమొదటి గొప్ప సూచక క్రియ ఇప్పుడు మనం చదివాం. ఈ రోజున ఏ క్రిపల్ స్టేట్లో నువ్వు ఉన్నావో, ఈ రోజున ఏ బాధ నిన్ను వెంటాడుతూ ఉందో, ఏ రిలేషన్స్ బ్రేక్ అయ్యి వేదన పడుతూ ఉన్నావో, ఏ కష్టాలనే సుడిగుండాలలో నువ్వు ఉన్నావో, ఈ బిడ్డను రక్షించిన దేవుడు నిన్న నేడు రేపు ఎల్లకాలము ఏకరీతిగా ఉన్నాడు. ఆ రోజు ప్రతిరోజులాగే లేచి నిరాశగా వెళ్తూ ఉన్నాడు. కానీ దేవాలయం దగ్గరికి వెళ్ళగానే తన కొరకు ఒక గొప్ప అద్భుతమే ఎదురు చూస్తూ ఉన్నది. నీవు కూడా ఇది నార్మల్ డే, ఇంకే ఎప్పుడు లే అని నువ్వు అనుకోవచ్చు. బట్ దట్ మిరకిల్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. డోంట్ వరీ. నువ్వు విశ్వసించు అంతే, నీవు నిరీక్షించు అంతే, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. చూడండి, ఆ బిడ్డ అక్కడ ఉన్నాడు. ఇంకొక మాట కూడా అక్కడ రాయబడి ఉంది. అతను ఎక్కడైతే పెట్టబడ్డాడో ఆ దేవాలయపు ద్వారము పేరు శృంగారం అనే ద్వారమట. తను కూర్చున్న ఆ దేవాలయపు ద్వారం పేరేంటో తెలుసా? శృంగారం. కానీ తన హృదయం ఎలా ఉందో తెలుసా? విచారం. తన జీవితము వికారం, తన హృదయం విచారం. కానీ దేవాలయపు ద్వారము శృంగారం అట. ఒక్కొక్కసారి ఎక్స్టర్నల్ థింగ్స్ని మనం డెకరేట్ చేసుకుంటూ ఉంటాం. ఓ నా కారు చూడు, నా మేడ చూడు, నా డిగ్రీ చూడు, నా పేరు ప్రఖ్యాతులు చూడు, నా అందచందాలు చూడు. ఆల్ దీస్ ఎక్స్టర్నల్ థింగ్స్ శృంగారంగా పెట్టుకుని హృదయం అంతా మాత్రం చాలా విచారంగా, సంతృప్తి లేకుండా చాలామంది ఉంటారు.
ఈ రోజున దేవుడు మన అంతరంగాన్ని బాగు చేయడానికి వచ్చాడండి. మన అంతరంగములో నిజమైన సంతోషాన్ని పెట్టడానికి వచ్చాడండి. క్రీస్తు లేకపోతే, క్రీస్తు యొక్క ప్రేమ, సంతోషం, సమాధానం, సాత్వికం, ఆశానిగ్రహం, ఈ ఆత్మ ఫలాలు ఆ కుటుంబంలో లేకపోతే మనం బయట ఎంత శృంగారించుకున్నా అంతరంగంలో శూన్యమే మిగులుతుందండి. ఎవ్రీ హ్యూమన్ హార్ట్ దెర్ ఇస్ ఎ గాడ్ షేప్డ్ వ్యాక్యూమ్. ఓన్లీ గాడ్ కెన్ ఫిల్ దట్. ఇంకేమీ ఫిల్ చేయలేవండి. ఈ రోజున మనం ఆలోచించుకుందాం. ఆ శాంతి, అటువంటి శాంతి, సమాధానం మన జీవితాల్లో ఉండాలి. యేసయ్య ఒక మాట చెప్పారు, ఇదిగో నా శాంతినే నీకు ఇచ్చుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను నీకు ఇవ్వటం లేదు. లోకం కూడా ఇస్తుందట, ఇచ్చినట్టే ఇస్తుంది కానీ చేయి జారిపోతుంది. ఆనందం వచ్చినట్టే వస్తుంది కానీ చేయి జారిపోతుంది. జస్ట్ పల్స్లో అట్లా లెగుస్తుంది, వాళ్ళ పడిపోతుంది. ఇట్ ఇస్ నాట్ ఎ రియల్ జాయ్. హ్యాపీనెస్ డిపెండ్స్ ఆన్ హ్యాపెనింగ్స్, బట్ జాయ్ డిపెండ్స్ ఆన్ జీసస్ క్రైస్ట్. అర్థమవుతున్నాయా ప్రియమైన దేవుని బిడ్డ? ఆ మధ్యన ఒక గ్రీక్ మైథాలజీలో, గ్రీక్ స్టోరీలో, ఆ కథల్లో ఒక కథ ఉన్నదన్నమాట. ఒక ఆయన ఉండేవాడు, ఒక రాజుగారు ఉండేవారు. ఈ రాజుగారి పేరు ఏంటంటే టాంటలస్. ఆ రాజుగారు పీక లోతు వరకు నీటిలో మునిగి ఉండేవారట. అలాగనే ఆయనకి ఎప్పుడు దాహమే. మీరు అడగొచ్చు, ఆల్రెడీ ఈ మెడ వరకు నీటిలోనే ఉన్నాడు కదా, ఇక దాహం అంటాడేంటి, దోసెలతో తీసుకుని నోట్లో వేసుకోవచ్చు కదా. పాపం తను కూడా అదే చేస్తూ ఉన్నాడు. తను దోసెళ్లతో నీరు తీసుకుని నోటి దగ్గరకు తీసుకుని వచ్చేసరికి మాయమైపోతుందట. చూడండి, ఆ తర్వాత అతను ఎంతో ఆకలితో అలమటిస్తూ ఉన్నాడట. అలాగనే అతని తలపై చేతికి అందే అంత ఎత్తులో ప్రపంచంలో ప్రతి ఫలవృక్ష యొక్క ఫలాలు వేలాడుతూ ఉన్నాయట. అయితే ఇంకేమిటన్నా, చక్కగా అది కోసుకుని తినొచ్చు కదా. తను కూడా పాపం అదే చేస్తున్నాడు. అది తీసుకుని అది తిందామని ఆ పండు నోటి దగ్గరికి తీసుకుని వచ్చేసరికి మాయమైపోతుందట. అన్నీ తన చుట్టూనే ఉన్నాయి, కానీ ఏది కడుపు నింపట్ల. ఈ స్టోరీని బేస్ చేసుకుని ఇంగ్లీష్లో ఒక వెర్బ్ వచ్చిందనమాట. దాని పేరేంటంటే టాంటలైజ్. ఈ రాజుగారి పేరేంటంటే టాంటలస్. ఈ టాంటలస్ అనే రాజుగారి పేరు మీద ఇతనుకున్న పరిస్థితిని బట్టి ఇంగ్లీష్లో ఒక వెర్బ్ వచ్చింది. అదేమిటంటే టాంటలైజ్. గుర్తుపెట్టుకోండి, దిస్ వరల్డ్ విల్ టాంటలైజ్ us. అభూతి కల్పన, బట్ క్రైస్ట్ ట్రూలీ సాటిస్ఫైస్ us. మన కొరకు తన ప్రాణమే ఇచ్చిన దేవుడు ఇంకా మనకి కావలసినవన్నీ ఎందుకు అనుగ్రహించడం అని రాయబడి ఉన్నది ఈ వాక్యంలో. ప్రియమైన దేవుని బిడ్డ, శృంగారం అనే దేవాలయపు ద్వారము దగ్గర కూర్చున్నాడే గాని 40 సంవత్సరాలుగా అతని హృదయంలో సంతోషం లేదు, అతని హృదయంలో ఆనందం లేదు, వికారమే, విచారమే. కానీ దేవుడు ఆయన అపాయింటెడ్ టైంలో ఆయన శిష్యుల్ని పంపించాడు. చూడండి, ఆ వాక్యాన్ని చదువుతున్నాను. పేతురును యోహానును వానిని తేరిచూచి మా తట్టు చూడుమనిరి. 105వ పేజీ, క్రొత్త నిబంధనలో 105వ పేజీ, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. పేతురును యోహానును వానిని తేరిచూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పు. Silver and gold have I none, but such as I have give I thee. In the name of Jesus Christ of Nazareth, rise up and walk. హల్లెలూయా. చూడండి, ఎంతో మంది వస్తూ ఉన్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. ఏదో కొన్ని నాణాలు తీసి అలా వేస్తూ ఉన్నారు. కానీ ఆ రోజున పేతురు యోహానులు మాత్రం వెళ్ళిపోలేదండి. హడావిడిగా వాళ్ళు ఆగారు. దే స్టాప్డ్. భక్తిలో ఉన్న చక్కని మెట్టు అదండి.
అమ్మో నా ప్రార్థన టైం అయిపోయింది, లేకపోతే ఏదో అయిపోయింది అని లోకాన్ని అవసరతల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయేది కాదు. లోకం కొరకు స్పందించేదండి నిజమైన భక్తి అంటే. వాళ్ళకి దేవుడిచ్చిన ఆ శ్రేష్టమైన ఆ గొప్ప బాధ్యత ఏమిటంటే భుజాన్న వల వేసుకుని చేపలు పడ్డానికి వెళ్ళాడండి. యేసయ్య మరలా తట్టి తన బాధ్యతని గుర్తు చేసి మరలా తీసుకుని వచ్చి, ఇదిగో అపోస్తలుడు, నువ్వు మనుషులు పట్టు జాలరిగా ఉండు. ఆ హడావిడిగా వెళ్ళిపోతున్న ఆ బిడ్డలు ఆగి ఆ బిడ్డ దగ్గర వంగి, మా తట్టు చూడు, వెండి బంగారులు మా యొద్ద లేవు, కానీ నా దగ్గర ఉన్నదే ఇచ్చుచున్నాను. ఏది గొప్పదండి? వెండి బంగారమా? యేసుక్రీస్తు అద్భుతములు చేయగలిగిన యేసుక్రీస్తు నామమా? నిత్య రక్షణకు మనకి నడిపించే యేసుక్రీస్తు నామమా? పేతురు అంటున్నాడు, ఆ యేసుక్రీస్తు నామము నా దగ్గర ఉన్నది. నేనండి ఆ క్షణాన నేను అనుకుంటూ ఉంటాను, పీటర్ అండ్ జాన్ హ్యాస్ పెక్యులియర్ అడ్వాంటేజ్ దట్ టైం. వాళ్ళకున్న గొప్ప భాగ్యం ఏమిటంటే వాళ్ళ పర్సులో డబ్బులు లేకపోవడమే, వాళ్ళ పర్సులో వెండి బంగారు నాణాలు లేకపోవడమే వాళ్ళకున్న గొప్ప ఆస్తి ఆ క్షణంలో. ఎందుకంటే అవి లేవు కాబట్టే గొప్ప యేసయ్య నామం వారి హృదయాల్లో ఉంది. ఒకసారి వాటికన్ సిటీలో ఒక సంవత్సరం ఒక ఫెస్టివల్కి చాలామంది ప్రపంచమంతా వచ్చి అనేక విరాళాలన్నీ ఇచ్చి వంత కౌంట్ చేస్తూ ఉన్నారట. అప్పుడు అక్కడున్న ఒక బిషప్ గారు ఆయనకి తెలిసిన ఒక ప్రొటెస్టెంట్ స్నేహితుడిని ఆయన పిలిచారట. ఆయన వచ్చి ఇద్దరు అక్కడ కూర్చున్నారు, అదంతా మానిటర్ చేస్తూ ఉన్నారు, ఎంతో డబ్బు ధనాన్ని లెక్క పెడుతూ ఉన్నారు. అప్పుడు ఈ బిషప్ గారు ఈ ప్రొటెస్టెంట్ స్నేహితుడితో అంటూ ఉన్నారట, బ్రదర్, ఇక మనం చెప్పనవసరం లేదు. ఆ రోజున అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో పేతురు యోహాన్లు అన్నట్టుగా వెండి బంగారములు మా యొద్ద లేవని ఇక మనం చెప్పనవసరం లేదు. లుక్ ఎట్ దట్, హౌ మచ్ సిల్వర్ అండ్ గోల్డ్ అన్నాడట. వెంటనే ఆ స్నేహితుడు అన్నారట, అవును బ్రదర్, ఇక మనం చెప్పనవసరం లేదు. వెండి బంగారములు మన యొద్ద లేవని చెప్పనవసరం లేదు. ఇదిగో ఎంత వెండి వచ్చిందో, ఎంత బంగారం వచ్చిందో, అదే టైంలో మనం ఇంకొక మాట కూడా చెప్పలేము. అదేమిటంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడువు అని మనం చెప్పలేము బ్రదర్ అన్నారట. ఏది గొప్పదండి? వెండి బంగారాలా? నిత్యత్వానికి మనల్ని నడిపిస్తున్న ఆ గొప్ప యేసయ్య నామము, ఆ త్యాగము, ఆ రక్షణ ఏది గొప్పది? బైబిల్లో ఆ చివరి నుండి ఈ చివరి వరకు అనేకమైన మిరకిల్స్, అద్భుతమైన మిరకిల్స్ అండి. కానీ ఈ రోజున ఒక మాట చెప్తూ ఉన్నాను, ఏ మిరకిల్ని మీరు ర్యాండమ్గా తీసి చూపించినా సరే, ఉదాహరణకి లాజరు బయటకు రా అని చెప్పగానే చనిపోయి ప్రేత వస్త్రములతో చుట్టబడి 4 దినాలుగా సమాధిలో ఉన్న లాజరు సజీవుడిగా బయటకు వచ్చాడు. కానీ అదే లాజరు ఒక రోజున మరలా అదే సమాధిలోనికి వెళ్ళిపోయాడు. ఏ మిరకిల్ అయినా ఇట్స్ స్కోప్ ఈస్ టెంపరరీ, కానీ ఒకే ఒక అద్భుతం ఉన్నదండి. ఇట్ ఈస్ ఎటర్నల్ ఫర్ ఆల్ ఎటర్నిటీ. ఆ మిరకిల్ ఏమిటో తెలుసా? నీవు చేసిన పాపములు, నేను చేసిన పాపములు తన పాపములుగా భావించి తన భుజాలపై వేసుకుని మండు టెండలో ఆకాశానికి భూమికి మధ్య శాపగ్రస్తునిలా వ్రేలాడి జోడు కొయ్యల మధ్య హింసించబడి మన కొరకు ఆయన వెచ్చించిన క్రయధనం ఉన్నదే, ద పెనాల్టీ, దాట్ ఈస్ ద గ్రేటెస్ట్ మిరకిల్. ఎందుకంటే ఆ అద్భుతము నీ జీవితంలో, నా జీవితంలో జరిగింది కాబట్టి, మన కొరకు, మన పాపముల కొరకు ఆయన మరణించారు కాబట్టి, ఈ పెయిడ్ అవర్ పెనాల్టీ. కాబట్టి ఈ రోజున నేను అది విశ్వసిస్తే, ప్రభువుని నా హృదయంలో పెట్టుకుని సొంత రక్షకునిగా నేను అంగీకరిస్తే, నా కొరకు నిత్యత్వమే భద్రపరచబడి ఉన్నది. ఈ మిరకిల్ని ఎవరు తప్పించలేరండి. ఈ లోకంలో ఏ దొంగ దోచుకోలేడు ఆ మిరకిల్ని. నథింగ్. ఫర్ ఆల్ ఎటర్నిటీ దిస్ మిరకిల్ స్టేస్. నేను చాలాసార్లు చెప్తాను, ఈ భూమి మీద మన వైభోగం ఎంతకాలం అండి? 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, లేదా 100 సంవత్సరాలు. ఒక ఇన్ఫైనైట్ లైన్, అనంతమైన ఒక రేఖను గీస్తే, ఆ రేఖపై ఒక చుక్కను నువ్వు పెడితే, ఒక పెన్ డాట్ పెడితే, ఆ పెన్ డాట్ ఈజ్ అవర్ 80 years, 90 years or 100 years life in this planet Earth. But the entire infinite line is our eternity we are spending there. ఆ అనంతమైన రేఖ మనము జీవించబోయే నిత్యత్వాన్ని సూచిస్తుందండి. ఎక్కడ హ్యాపీగా ఉందాం, ఎక్కడ ఆనందంగా ఉందాం? ఈ జస్ట్ పెన్ డాట్లో మాత్రమేనా, లేదా ఎంటైర్ ఇన్ఫైనైట్ లైన్లోనా? జ్ఞానము గల బిడ్డ ఆలోచించుకోగలడు. జ్ఞానము గల బిడ్డకు అర్థమవుతుంది ఈ మాటలో సారాంశం. ప్రియమైన దేవుని బిడ్డ, God loves us. He gives us best things. పేతురు యోహాను ఆగిపోయి, మా తట్టు చూడు, వెండి బంగారాలు లేవు, కానీ
నజరేయుడైన యేసు క్రీస్తు నామముల లేచి నడువు, యు గెట్ అప్ అండ్ వాక్. చేయినిచ్చారండి. చేయినివ్వగానే ఒక క్షణం ఆలోచించండి, 40 సంవత్సరాలుగా ఆ విధంగా ఉండిపోయిన ఆ బిడ్డ ఏదో వెండి ఇవ్వచ్చు, బంగారం ఇస్తాం అనుకుంటే అవేమి లేవంటావు, ఇంకేదో చేయిచ్చి నన్ను లెగమంటావేంటయ్యా, 40 సంవత్సరాలు కుంటివాడిని, వెళ్ళలులే ఇంకొకరినైనా నా టైం వేస్ట్ చేయ కనొచ్చుగా. చూడండి, ఏ గొప్ప కార్యమైనా మన జీవితంలో జరగాలంటే మొట్టమొదటిగా మనకు విశ్వాసం ఉండాలండి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. నేను ఇప్పుడు నా చెయ్యి ఈ బిడ్డకు అందిస్తే ఏ యేసు నామం అన్నాడో ఆ యేసు నామంలో నేను నిలబడగలను అని తనను లేపిందే, అది విశ్వాసం అండి. వెంటనే చెయ్యి అందించాడు. వెంటనే ఆ పేతురు యోహానులు అలా లేవదీయగానే చూడండి, వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయం విడిచి దూరముకు వెళ్ళిపోయాను. ఏమని రాయబడింది మీ బైబిల్స్లో? దూరముకు వెళ్ళిపోలేదండి. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయము లోనికి వెళ్ళెను. Oh, wow, what a marvelous thing. What a wonderful statement to read this morning. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. మొన్నటి వరకు చీత్కారం, మొన్నటి వరకు అసహ్యం, ఇప్పుడు పరవశ్యం. ఈ బిడ్డను చూడగానే ఆనందముతో పరవశులయ్యారట, విస్మయముతో ఆశ్చర్యచకితులయ్యారట. ఈ బిడ్డను చూడగానే దట్ ఈస్ వాట్ జీసస్ క్రైస్ట్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్, ఇన్ మై లైఫ్. ఆయన అద్భుతములు చేయగలిగిన దేవుడు అండి, మన జీవితాల్ని మార్చగలిగిన దేవుడు. చూడండి, అలా రాగానే నేను ఆలోచిస్తూ ఉంటాను, 40 సంవత్సరాలుగా ఇలా మోయబడుతూ వస్తూ ఉన్నావే, ఏ రోజును కూడా నడిచే అవకాశమే నీ జీవితంలో లేదు కదా. ఆ బిడ్డలు నేను ఎత్తుకుని మోస్తూ వస్తూ ఉన్నప్పుడు ఏ వైపు తిరిగి ఏ చెట్లు ఎక్కుతున్న బిడ్డలను చూచి, చక్కగా కొన్ని స్కేటింగ్ చేస్తున్న బిడ్డలను, ఆడుకుంటున్న బిడ్డలను చూచి, ఆహా నాకు ఆ భాగ్యం లేదే అని అనుకోవచ్చు. అన్ని సంవత్సరాలుగా అటువంటి డ్రీమ్స్తో ఎప్పటికీ ఎన్నటికీ తను పొందలేని కలగానే మిగిలిపోయిన అటువంటి ఆలోచన స్మృతులతో జీవించిన ఆ బిడ్డ ఒక్క క్షణాన కాలు రాగానే ఈ దేవాలయానికి తర్వాత వద్దాములే, ముందు నా స్నేహితులకు కనబడదాం, నన్ను చీత్కరించిన వాళ్ళకి కనబడదాం అని బయటికి పరిగెట్టచ్చుగా. అలా బయటికి పరిగెట్టలా, దేవాలయములోనికి పేతురు యోహాను కూడా రమ్మన్లా. తనకు తానుగా ఆనందంతో లేచి నిలిచి గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ దేవాలయములోనికి వెళ్ళెను. ఆర్ యు కమింగ్? ఆఫ్టర్ యు ఆర్ సో రిచ్లీ బ్లెస్డ్, ఆర్ యు కమింగ్? ఆర్ యు కమింగ్ టు గాడ్స్ ప్రెజెన్స్? ఈరోజు నీ ఇళ్ళలో ఉండి కూడా, అవకాశం ఉండి కూడా, ఇప్పుడైతే ఎక్కడికి ట్రావెల్ కూడా చేయని అవసరం లే, టైంకి వచ్చి మీరు కూర్చొని శ్రద్ధగా వినడమే. వస్తున్నావా? దేవుడి పట్ల ఇంట్రెస్ట్ ఉందా? ఎంతగా ఆశీర్వదించబడ్డావు నువ్వు? ఒకసారి అండి, సుధామూర్తి గారు, నారాయణమూర్తి గారు, ఇన్ఫోసిస్ చైర్మన్ గారి భార్య కొన్ని సేవా కార్యక్రమాల నిమిత్తం బీహార్ వెళ్ళారట. బీహార్ వెళ్తే అక్కడ ఒక ఇంటి దగ్గర, ఒక చిన్న పూరి గుడిసె దగ్గర ఆ పేర్లు రాసుకుందామని ఆగి, అయ్యా ఇంట్లో ఎంతమంది ఉన్నారు అని అడిగారట. ఆయన అన్నాడట, 4 నేను నా భార్య 2 పిల్లలు. ఈయన కొడుకు జస్ట్ ఒక గోచీలు పెట్టుకుని ఆ చిన్న పూరిపాకలో కూర్చున్నారట బయట. అయితే నీ భార్యని నీ కూతుర్ని కూడా పిలువు, పేర్లు రాసుకుంటామని పిలిచాడట. ఫస్ట్ భార్య వచ్చిందట. ఆడు పేరు రాసుకుని, అమ్మ మీ కూతుర్ని కూడా పిలువంటే భార్య లోపలికి వెళ్ళి ఒక 5-10 నిమిషాలకి కుమార్తె వచ్చిందట, పేరు రాసుకున్నదట. అమ్మ మీ అమ్మ మళ్ళీ లోపల ఉండిపోయింది, ఆవిడని కూడా మళ్ళీ పిలువు అన్నదట.
అప్పుడు కుమార్తె లోపలికి వెళ్ళిన 10 నిమిషాలకి మళ్ళా తల్లి బయటకు వచ్చిందట. ఈ సుధామూర్తి గారికి అర్థం కాలేదు. ఏమిటమ్మా, ఒకరు వెళ్తే ఒకరు వస్తున్నారు, మీ ఇద్దరు ఒకసారి రండి, అందరూ ఫ్యామిలీ అంతా ఇక్కడ నుంచోండి అంటే, అప్పుడు ఆ ఇంటి ఆయన అన్నాడట, అమ్మా మా ఇంట్లో 2 ఆడవాళ్ళు ఉన్నారు, కట్టుకోవడానికి మాత్రం ఒక్క చీరే ఉందమ్మా. లుక్ ఎట్ దాట్. ప్రియమైన దేవుని బిడ్డ, ఏ దేశంలో 70% పోవర్టీ లైన్లో జీవిస్తూ ఉన్నారో, ఏ దేశంలో ఒక ఇంటిలో 2 ఆడవాళ్ళ నుండి కట్టుకోవడానికి ఒక చీర మాత్రమే ఉంది అని చెప్తున్నారు, ఆ దేశంలో నువ్వు ఆశీర్వదించబడి కూడా దేవుణ్ణి స్తుతించలేక దేవాలయంలోనికి రాక ఒక్కడిగానే దేవునికి దూరం అవుతాం. వాట్ ఈస్ దాట్? దేవుడు నీకు చేసిన అన్యాయం ఏమిటి? నిన్ను ఆశీర్వదించలేదా? నిన్ను బ్లెస్ చేయలేదా? ఇంతవరకు నీ జీవితంలో ఇచ్చిన కృపలు ఆయన చేతి నుండి నిన్నిచ్చి ఆశీర్వదించలేదా? మనం మర్చిపోతున్నామండి. మన చుట్టూ ఉన్నవి ఎంత గొప్పవో, నిజానికి ఆనందించడానికి ఎంత గొప్పవో మనకి తెలియటంలే ఈ రోజున. ఈ రోజున తెలుసుకుందాం. తండ్రి, నన్ను ఎంతగానో ఆశీర్వదించావు ప్రభువా, కృప చూపించు తండ్రి. నీవిచ్చిన వాటిని పట్ల కృతజ్ఞతతో దేవాలయంలోనికి వచ్చి నీ బిడ్డలా మార్చు తండ్రి. ఒక రోజున యేసయ్య దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారట. అందరూ కలిసి వచ్చారు. అందరికీ ఒకే ప్రాబ్లం, కుష్ఠరోగం. అందరూ మోకరించారు, అందరూ చేతులు జోడించి, అయ్యా మమ్మల్ని బాగు చేయి తండ్రి అని అడిగారు. అందరికీ యేసయ్య ఒక్కటే చెప్పారు, ఓకే వెళ్ళి యాజకులకి కనపరుచుకోండి. వీళ్ళు లెగిచారు. ఏమీ శరీరాలు ఏమీ కుష్ఠరోగం పోలా, అలాగే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళాలన్నమాట. 1 అడుగు వేశారు, 2 అడుగులు వేశారు, 10 అడుగులు వేస్తున్నారు, వెళ్తున్నారు, కానీ కుష్ఠరోగం అలాగే ఉంది. అలా వెళ్తూ 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 ఉండగా ఎక్కడో ఒక టైంలో అందరూ ఒక్కసారిగా శుద్ధులైపోయారు. కరెక్ట్గా మార్గ మధ్యలోకి వచ్చారు, అందరూ శుద్ధులైపోయారు. ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు? మిగతా 9 మంది పరుగున యాజకుడి దగ్గరికి వెళ్తున్నారు. యాజకుడికి కనబరుచుకుని, ఎందుకంటే వీళ్ళకి కుష్ఠరోగం రాగానే అతను ఒక సర్టిఫికెట్ ఇచ్చి అతను వెలివేసి, ఇదిగో దూరంగా గుహల్లో ఉండండి, మీరు సమాజంలో కలవద్దు అని ఒక సర్టిఫికెట్ ఇచ్చి యాజకుడు వాళ్ళని వెలివేశాడు. ఇప్పుడు అందరూ 9 మంది పరుగున అటు వెళ్తున్నారు. లెట్ మీ గెట్ బ్యాక్ మై సర్టిఫికేట్, లెట్ మీ రీజాయిన్ ఇన్ ద సొసైటీ. కానీ ఒకే ఒక బిడ్డ, అవన్నీ తర్వాత, నన్ను మార్చిన నా యేసయ్య దగ్గరికి నేను మొదట వెళ్ళాలి. పరుగున వెనక్కి వచ్చాడు. ఏమంటే యేసయ్య చెప్పలేదు, మీరు వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో బాగుపడతారు, మీరు స్వస్థత అవ్వగానే మళ్ళీ వెనక్కి వచ్చి కనిపించండి అని కూడా యేసయ్య చెప్పలా. చెప్తే కాదండి చేసేది. గ్రాటిట్యూడ్ అంటే చెప్పినాక చేసేది కాదు, చెప్పకుండానే హృదయమంతా ప్రేమతో నింపబడి చేసేదాన్ని గ్రాటిట్యూడ్ అంటాం. చూడండి, వెంటనే ఆ బిడ్డ వెనక్కి వచ్చి యేసయ్య దగ్గర మోకరిస్తున్నప్పుడు యేసయ్య అడుగుతున్నారు, 10 మంది శుద్ధులైరి కారా, ఏరి ఆ 9. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ ఒక్కడిగా ఉంటావా? వెనక్కి తిరిగి యేసయ్యని మరలా స్తుతులతో నింపే ఒక మంచి బిడ్డగా నువ్వు ఉంటావా? లేకపోతే వెళ్ళి లోకంలో కలిసిపోయే 9 మందిలా ఉంటావా? దేవాలయంలోనికి వచ్చాడు. వెంటనే ఫ్రెండ్ సర్కిల్ వేసుకుని ఏ వ్యసనాల వైపు పరిగెట్టలే, కాలు వచ్చేసినాయిగా, ఇంకా నన్ను పట్టుకునేవాడు ఎవడు? ఐ కెన్ ఎర్న్ బై మై సెల్ఫ్. నో, దేవాలయంలోనికి వెళ్ళి ఇప్పుడు అక్కడ నిలబడగానే, ఒక సాక్షిగా దేవాలయంలో ఆ బిడ్డ నిలబడగానే అందరూ పారవశ్యంతో ఆశ్చర్యచకితులై ఆ బిడ్డ వైపు చూస్తూ ఉన్నారట. చూడండి, మన జీవితాల్లో దేవుడు చేసేది అదే. నేను స్టార్టింగ్లో కూడా అదే చెప్పాను. ఆయన చేతిలో మనం పెట్టబడితే మన జీవితాల్ని ఆయన తలగా మార్చగలడు. 40 సంవత్సరాలుగా నిరాశ నిస్పృహలతో నిండిపోయిన ఆ జీవితం ఒక్కసారిగా దేవాలయం లోపల నిలబడి అనేక మంది ఆనంద పారవశ్యాలతో, విస్మయంతో ఆశ్చర్యచకితులై చూస్తూ ఉన్నారట. దట్స్ వాట్ గాడ్ కెన్ డూ, ఈవెన్ ఎ క్రిపల్ మ్యాన్ ఇన్ హిస్ హ్యాండ్స్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, నేను ఎప్పుడు అంటూ ఉంటాను, ఒక గొంగలి పురుగు అది జీవిస్తున్న కాలంలో మట్టి తింటూ పట్టుతో పాకుతూ జీవిస్తుంది. కానీ ఒక సమయంలో అది ఒక చోటికి వెళ్ళి తన చుట్టూ ఒక గూడు నల్లుకుని కొన్ని వారాల తర్వాత అది అందమైన సీతాకోక చిలుకలా బయటకు వస్తుంది. అది బయటకు వచ్చిన తర్వాత ఇంతకుముందు తను చూచి భయపడి పారిపోయిన పిల్లలందరూ ఇప్పుడు సీతాకోక చిలుక వెనక పరిగెడుతున్నారు. మార్పు. తన రంగురంగుల రెక్కలతో ఉద్యానవనాలకి అందాన్ని తీసుకొస్తోంది. ఒకవైపు ఇంతకుముందు పట్టుతో పాకేది ఇప్పుడు రెక్కలతో వినీలాకాశంలో ఎగురుతోంది. ఇంతకుముందు మట్టి తింటూ బతికింది, ఇప్పుడు మధువు త్రాగుతుంది. ఇంతకుముందు మురికి స్థలాల్లో వెళ్ళేది ఇప్పుడు పూరెమ్మలపై
వ్రాలుతుంది. చూడండి ఎంతగా మారిపోయిందో. గేటు బయటే ఆగిపోయిన ఈ జీవితం, దేవాలయపు ఆ ద్వారము బయటే ఆగిపోయిన ఈ జీవితం, యేసయ్య స్పర్శ, యేసయ్య మాట, యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో లేచి నడువు అని ఆ బిడ్డలు చెప్పగానే, ఆ యేసయ్య నామం పట్ల ఈ బిడ్డ విశ్వాసం ఉంచగానే దేవాలయం లోపలికి తీసుకురాబడ్డ జీవితం ఇప్పుడు అందరూ ఆశ్చర్యంతో, పారవశ్యంతో, విస్మయంతో చూస్తూ ఉన్నారట. హల్లెలూయా, గాడ్ కెన్ డూ దాట్. ఇంకొక మాట నాకు నచ్చింది ఏమిటంటే 11వ వచనంలో, 3వ అధ్యాయం 11వ వచనంలో, వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా, ఇంకా నా కాళ్ళు వచ్చేసాయిలే, నీ అవసరం ఏమిటి అని వెళ్ళిపోవట్లేదండి. దేవాలయంలోనికి వచ్చాడు, ఆ బిడ్డల్ని పట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఆశ్చర్యంగా, ఎంత గొప్ప కార్యం జరిగింది అని. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు 12వ వచనం, పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా నేను, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? చూడండి, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఈ బిడ్డ, ఈ పుట్టుకుంటివాడైన ఈ బిడ్డలో లక్షణాలు చూడండి. చేయి ఇవ్వగానే నమ్మాడు విశ్వాసంతో, తన చేయి అందించాడు. ఆ యేసు నామములో లేవగలను అని విశ్వసించాడు. ఆ తరువాత ఆ బిడ్డ దిగ్గున లేచి నిలిచి నడుచుచూ గంతులు వేయచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. పేతురును యోహాను పట్టుకుని ఉన్నాడు. తన లక్షణాలవి. దేవుని చేత కార్యము పొంది, విశ్వాసం ఉంచి, ఆయన చేత గొప్ప కార్యం పొంది, ఆ తరువాత గ్రాటిట్యూడ్ కూడా చూపిస్తూ దేవాలయంలోనికి వెళ్ళాడు. నీకు ఇవ్వబడిన ఈ అనేక తలాంతుల పట్ల గ్రాటిట్యూడ్ ఉన్నదా? దేవుడిచ్చిన జీవిత భాగస్వాముల పట్ల గ్రాటిట్యూడ్ ఉందా? జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్ల గ్రాటిట్యూడ్ ఉన్నదా? దేవుని పట్ల, ఇంత ఆశీర్వదించిన ఆ దేవుని పట్ల నిత్యము స్తుతిగానాలతో ఆయన నామాన్ని కీర్తిస్తూ ఆయన పట్ల గ్రాటిట్యూడ్ ఉన్నదా? లేకపోతే ఎప్పుడు ఒకటే విసుగు, దేవుడు ఏం చేశాడులే, నా బతుకేంట్లే, ఇలాగ నిరాశ నిస్పృహలతోనే నీ జీవితాన్ని గడుపుతూ ఉన్నావా? ఒక వాక్యం చదువుతాను. అదే వాక్యం 2 చోట్ల రాయబడి ఉన్నది. జాగ్రత్తగా వినండి నా మాటల్ని జాగ్రత్తగా వినండి. ఈ మాట ఎక్కడ రాయబడి ఉన్నదంటే, యోబు గ్రంథం 1వ అధ్యాయంలో 8వ వచనం, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. ఇప్పుడు చదివాను కదా 1వ అధ్యాయం, యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడు మరలా ఇంకొక వచనాన్ని చదువుతున్నాను. 2వ అధ్యాయం, యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. 2 వచనాలు చూశారు కదా. 2 వచనాలు సేమ్ ఉన్నాయి. 1వ అధ్యాయం 8వ వచనం, 2వ అధ్యాయం 3వ వచనం. 2 సేమ్ టెస్టిమనీ, సేమ్ సాక్ష్యం మారలా. కానీ ఏం మారాయో తెలుసా? తన ఆస్తి కూలిపోయింది, అంతస్తులు పడిపోయాయి, గొర్రెలు, ఎడ్లు, ఒంటెలు అవన్నీ కూలిపోయాయి. చివరికి తన 10 మంది బిడ్డలు ఒకానొక క్షణాన వారు కూడా ప్రమాదంలో చిక్కబడి చనిపోయి శవాలుగా వచ్చి ముందు ఉంటారు. ఎక్కడైతే మోకరిల్లి ప్రార్థించాడో ఆ స్థలమంతా శ్మశాన వాటికగా మారిపోయింది. కానీ సాక్ష్యం మారలా, దేవుడిస్తున్న సాక్ష్యం మారలా. 1వ అధ్యాయం 8వ వచనము, ఆ దేవుడు ఆ సాక్ష్యం ఇస్తున్నప్పుడు ఎడ్లున్నాయి, గొర్రెలున్నాయి, మేడలున్నాయి, బిడ్డలున్నారు, సమస్తము ఉన్నాయి, సాక్ష్యము ఉంది. కానీ 2వ అధ్యాయం 3వ వచనం వచ్చేసరికి సాక్ష్యము చెక్కు చెదర్లా, సాక్ష్యం అలాగే ఉన్నది. ఎడ్లు పోయాయి, గొర్రెలు పోయాయి, ఒంటెలు పోయాయి, మేడమిద్దులు పోయాయి, సమస్తము పోయాయి. ఏవి పోయినా సాక్ష్యాన్ని చెక్కు చెదరలేకపోయాయండి. ఆ తర్వాత ఒక విచిత్రమైన మాటను చదువుతాను. మీరు ఇంతకు ముందు ఈ మాటను గమనించారో లేదో నాకైతే తెలియదు. యోబు గ్రంథం చూడండి,
యోబు గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనంలో, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులార నిన్ను చూచుచున్నాను. చూడండి, మరలా చదువుతున్నాను. యోబు గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను నిన్ను కన్నులార నిన్ను చూచుచున్నాను. ఏమండి, 42వ అధ్యాయంలో చదివానండి ఈ మాటని. ఇంతవరకు యోబుకు తెలిసినదల్లా వినికిడి చేత విన్నాడట. ఎవరో వాళ్ళు చెప్పుకుంటున్న కొద్దిగా. పీజీఎఫ్ ఫెలోషిప్లు లేవు, ప్రతి వారం ఇలా కూర్చోవడము లేదు, మొబైల్ లేవు, లేకపోతే ఏ మెసేజ్లు విందామన్నా ల్యాప్టాప్లు లేవు, నథింగ్ హీ హ్యాస్. స్కాలర్స్ అంటారు యోబు గ్రంథం మొట్టమొదటి గ్రంథం అంటే నిజానికి వాస్తవానికి అంటే మొట్టమొదటి గ్రంథంలో మొట్టమొదటి వచనంలో దేవుడు ఒక సాక్ష్యము చెప్తే ఆ తర్వాత 2వ అధ్యాయంకి వచ్చేసరికి అన్నీ కూలిపోయినా సరే సాక్ష్యాన్ని చెక్కు చెదర్చుకోలేదండి. తన విశ్వాసం ఏమాత్రము ఏవి పోతున్నా దేవుని యందు భక్తి ఒక్క క్షణము కూడా, ఒక్క ఇంచు కూడా కిందకి దిగట్లా. అలాగని ఈయన పెద్ద స్కాలరా, నిత్యము ఏదో గొప్ప తెలిసిందా అంటే ఏమి తెలియలేదట. వినికిడి గూర్చిన వార్త మాత్రమే తెలుసట. అంటే వినికిడి గూర్చి వార్త వింటేనే అంత బలమైన సాక్ష్యము కట్టుకోగలిగాడు యోబు. ఇప్పుడు నేను కన్నులారా చూచుచున్నాను అన్నాడు. తర్వాత ఇంకెంత కట్టగలడండి? ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున చెప్తూ ఉన్నాను, ఎలా ఉన్నది సాక్ష్యం? ఈ బిడ్డ సాక్ష్యాన్ని చూడండి. విశ్వాసంతో నమ్మాడు, తన జీవితంలో గొప్ప కార్యము చూచాడు, గ్రాటిట్యూడ్తో దేవాలయమునకు వెళ్ళాడు, అందరికీ ఒక సాక్షిగా నిలబడ్డాడు. అందరూ విస్మయంతో చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఈ మాట చెప్తూ ఉన్నాను, ఇందాక చదవబడిన వాక్యం. పేతురు, యోహానులు ఇప్పుడు వాళ్ళ సాక్ష్యాన్ని చూడండి, వాళ్ళ క్యారెక్టర్ చూడండి, వాళ్ళలో నీతి చూడండి. అంత గొప్ప అద్భుతము జరిగి అందరూ ఇప్పుడు యేసు ప్రభు ఆరోహణమయ్యారు. సాక్షాత్తు యేసుని ఎలా చూచారో ఈ బిడ్డలను అలా చూస్తూ ఉంటుంటే పేతురు, యోహాను ఇప్పుడు అంటున్నారు, మా తట్టు అలా చూడకండి, మేము నిమిత్త మాత్రులం, మేము మీలాంటి వాళ్ళమే. అండ్ ఎఫెసీయులకు 2వ అధ్యాయం 8-9 వచనాలు ఏముందో తెలుసండి. మీరు కృపచేతనే విశ్వాసము ద్వారా రక్షించబడ్డారు. ఆయన కృప పంపించాడు, మీరు విశ్వాసం చూపించారు. ఆయన కృప ద్వారా, మీ విశ్వాసం ద్వారా మీ జీవితంలో కార్యం జరిగింది. మా తట్టెందుకు తేరు చూస్తున్నారు అంటున్నాడండి పేతురు. వావ్! వాళ్ళందరితో చెప్తున్నాడు, ఈ బిడ్డ విశ్వాసం ఉంచాడు, ఆ తండ్రి కృప చూపించాడు, ఆయన నామం వైపు చూడండి, ఆయన సర్వం, ఆయన స్తుతులకు పాత్రుడు, మా వైపు మీరు ఎందుకు చూస్తారు అని చెప్తూ ఉన్నాడు. చూసారా? హల్లెలూయా! అదండి నిజమైన మొట్టమొదటి సెంచరీలో అపోస్తలుల హృదయం అంటే అదండి. వారి వైపు గ్లోరీ వస్తుంటే, వారి వైపు మహిమ వస్తుంటే ఒక్క ఇంచు కూడా మహిమను తీసుకోవడానికి వాళ్ళు ఇష్టపడట్లా. ఈ రోజున చూస్తే కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి. గ్లోరీ అంతా వాళ్ళకే కావాలి. ఏమండి, క్రీస్తు కనబడనివ్వని అనేక పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున క్రిస్టండంలో. పెద్ద పెద్ద ఓపెన్ గ్రౌండ్ మీటింగ్స్లో దే ఆర్ ద మాన్యుమెంట్స్, దే ఆర్ ఎవ్రీథింగ్. క్రైస్ట్ ఈజ్ సమ్వేర్ హిడెన్. నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి లోకానికి నీవు కనబడు తండ్రి అని ఏ బిడ్డ నిత్యము ప్రార్థన చేస్తాడో, నీ మహిమ, నువ్వు మహిమపరచబడాలి ప్రభువా నా జీవితం ద్వారా, నేను కాదు తండ్రి, నేను కాదు. ఒక్క నిమిషం నేనే మహిమ అని గనుక నువ్వు అనుకుంటే, మొన్న చూశాం కదా పామ్ సండే నాడు ఒక గాడిద మోసుకుని వెళ్తూ ఉంటుంది. యేసయ్య ఆ గాడిదపై వచ్చారు కాబట్టి ఆ గాడిదకి అందరూ ధ్వనాలు చేస్తూ ఉన్నారు. అంతేగాని యేసయ్య ఉంటే అదంతా యేసయ్య వల్ల, యేసు ప్రభువు వల్ల. అది చూస్తున్నామండి పేతురు, యోహానులో. మాకు కాదు, మా తట్టు చూడకండి, మాలో ఏమీ లేదు, ఆయన నామమే. ఒక భక్తుడు రాశాడు, తండ్రి నీవెక్కాల్సిన స్తుతుల సింహాసనాల్ని మేమెక్కాలని పోటీ పడుతున్నందుకు మమ్మల్ని మన్నించు ప్రభు. ఎంత చక్కని మాట అండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు కూడా తెలుసుకో, ఆ సింప్లిసిటీ అండ్ సబ్లిమిటీ చూడండి పేతురు, యోహానులో. అపోస్తులు అయ్యుండి కూడా పేతురు నిజంగా బోస్ట్ చేయాలనుకుంటే, గర్వపడాలనుకుంటే ఎన్ని అనుభూతులు లేవు తన జీవితంలో. రూపాంతర కొండపైన ఉన్నాడండి, యేసయ్య పిలవగానే నీటి మీద నడిచాడండి. ఎన్ని ఉన్నాయి. అందరూ ఏమనుకుంటున్నారు? ఓకే, వాళ్ళు అలా అనుకుంటున్నారు, నువ్వేమనుకుంటున్నావు? ప్రభువా నీవు జీవము గల దేవుడవయ్యా అని చెప్పగానే పేతురు, దేవుడే నీకు ఇది బయలుపరిచాడు, పరలోకపు తాళములో నీకు ఇస్తూ ఉన్నాను. ఎన్ని అనుభూతులు ఉన్నాయి పేతురు. కానీ అంటున్నాడు ఇక్కడ, మా తట్టు చూడకండి, మా సొంత శక్తి చేత కాదు, మా భక్తి చేత కాదు, మేమేమీ చేయలేదండి, ఆయనే. చూడండి, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ప్రకటన గ్రంథంలో 24 మంది పెద్దలు ఉన్నారు. వారి గురించి
ఒక మాట రాయబడి ఉన్నది చూడండి. 4వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో, ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకతము వలె ప్రకాశించుచు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకుని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. 24 మంది పెద్దలు ఉన్నారట, సింహాసనాల మీద కూర్చున్నారట. వారి తలలపై సువర్ణ కిరీటాలున్నాయట. చూడండి, ప్రపంచమందరిలో ఏరుకోబడిన 24 మంది ఫైనల్ గ్రేట్ బిలీవర్స్ వారి సింహాసనాల మీద కూర్చున్నారు. తలలపై సువర్ణ కిరీటాలు ఉన్నాయి. 4వ వచనంలో. ఇప్పుడు మరలా 11వ వచనం చదువుతున్నాను, ఒకసారి వినండి. ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టించబడెను, గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. 4వ వచనంలో కిరీటాలు కనిపించినాయి. 11వ వచనం వచ్చేసరికి, 6 వచనాలు వచ్చేసరికి కిరీటాలు వెళ్ళి ఆయన పాదాల దగ్గర పెట్టేశారట. నేను అనుకుంటాను అందుకే వాళ్ళు 24 పెద్దలయ్యారండి. పేతురు, యోహాన్లు అంటున్నారు, మా తట్టు చూడకండి. మొదటి సెంచరీలో అపోస్తలుల ద్వారా అద్భుతంగా సువార్త ఎందుకు ఒక విస్తారంగా ప్రవహించబడిందంటే, వారెప్పుడు వారి తగ్గించుకుంటూ క్రీస్తునే హైలైట్ చేశారు, క్రీస్తునే మహిమపరిచారు, భయభక్తులు కలిగి ఉన్నారండి. ఏ రోజున క్రీస్తు కాదు నేనే, ఐ యామ్ ఎవ్రీథింగ్ అని మనం అనుకోవడం మొదలుపెట్టామో మన పతనం ప్రారంభమవుతుందండి. మన పతనం ప్రారంభమవుతుంది. ఐ షుడ్ బి క్యాన్సల్డ్. ఐ అని నేను అనుకుంటూ ఉంటే దేవుడు మొట్టికాయ వేసి పైన దీన్ని ఇలా ఉంచుతాడట, మళ్ళీ క్రింద కాలు బెండి చేసి మళ్ళీ దాన్ని అలా ఉంచుతాడట. ఐ వచ్చి సి కింద మారాలి. పైన మొట్టికాయ కింద మొట్టికాయ వేస్తే ఐ వెళ్ళి సి అవుద్దట. ఐ వెళ్ళిపోయి సి అవ్వాలి. క్రైస్ట్ క్రైస్ట్ క్రైస్ట్, ఐ నో మోర్. నెబుకద్నెజరు గురించి ఒక మాట చదువుతాను. దానియేలు గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఆ దానియేలు మనం పేతురు, యోహానుల వాళ్ళలో ఉన్న చక్కని గుణలక్షణాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాము. మా తట్టు ఎందుకు చూస్తారు? మాలో ఏమున్నది? మాలో ఏమీ లేదు. ఆయనే ఈ బిడ్డకు ఈ రక్షణ భాగ్యం ఇచ్చారు, ఆయనే ఈ స్వస్థతని ఇచ్చారు అన్నాడు. దానియేలు గ్రంథంలో ఈ మాట రాయబడి ఉన్నది. ఒకసారి మనం చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథము 735వ పేజీలో ఉంటుంది. పాత నిబంధన 4వ అధ్యాయంలో 30వ వచనంలో నెబుకద్నెజరు రాజు అనుకుంటూ ఉన్నాడు, రాజు బబులోనును, ఈ విశాల పట్టణమును, నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకునేను. చూడండి ఎన్నిసార్లు నా 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 అనొచ్చిందో. నా బలాధికారం, నా ప్రభావ ఘనత, నా రాజధాని నేను కట్టించింది కాదా అని తనలో తాను అనుకునేను. వెంటనే దేవుడు మొట్టికాయ వేసి అడవికి పంపించి పశువుల గడ్డి మేయించాడండి. ఒక రోజున కండ్లు తెరుచుకుని పైనున్న దేవుని వైపు చూచి మరలా తిరిగి వచ్చాడు. అప్పుడు ఏమని రాయబడి ఉన్నదో తెలుసా అండి? 34వ వచనం, 4వ అధ్యాయం 34వ వచనం. దానియేలు గ్రంథం 736వ పేజీ. చూడండి, ఇప్పుడు ఏమంటున్నాడో అదే నెబుకద్నెజరు రాజు. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడినై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడునగు దేవుని స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరముల వరకు ఉన్నది. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకుని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. తర్వాత 37వ వచనం, ఆయన మార్గము న్యాయములై ఉన్నవి, ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచున్నాను. చూడండి ఎన్నిసార్లు ఆయన 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 అని వచ్చిందో. నా 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 అని ఎగిరిపోయింది ఇప్పుడండి. ఆయన ఆయన ఆయన. దానికి ముందన్నాడు, ఇప్పుడు మానవ బుద్ధి గల వాడినై నా కండ్లు ఎత్తి పైకి చూచాను, సర్వోన్నతుడు చిరంజీవియగు ఆ దేవుణ్ణి ఇప్పుడు చూచానని ఇప్పుడు ఆయన్ని స్తుతిస్తున్నాడు. పేతురు, యోహాన్ల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, రూపాంతర అనుభవాలు పొంది యేసయ్య పిలవగానే ఆ నీటిపై నడిచి ఇంకా అనేక అద్భుతమైన గడియల్లో ఉన్న పేతురు అంటున్నాడు, నేనే పాటి వాడను, నా శక్తి కాదు, నా బలము కాదు, ఆయనే. ఈరోజు నీ మాట మన భక్తి జీవితాల్లో పెట్టుకుందాం. లెట్ us humble ourselves, we exalt God.
ఏ బిడ్డ తను తాను నిత్యము తగ్గించుకుంటాడో దేవుడు ఆ బిడ్డని హెచ్చిస్తాడండి. ఈ అద్భుతమైన మొట్టమొదటి సూచక క్రియలో మనం నేర్చుకుంటున్న పాఠాలు ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మొట్టమొదటిగా ఆ బిడ్డ విశ్వాసంతో నమ్మాడు. తన జీవితము కలకాలం అలాగే ఉండిపోలేదండి. నిత్యము తను ఒక కుంటివాడిగానే ఉండిపోలేదు. ఒకానొక రోజున దేవుడు నిర్ణయించాడు, దేవుని కార్యము జరగబోతుంది ఆ బిడ్డ జీవితంలో. ఆ టైం వచ్చినప్పుడు చూడండి, ఆ తర్వాత మీరు మిగతా వచనాలు చదువుకుంటే 5,000 మంది బాప్తిసం పొందారట. ఈ బిడ్డకి జీవితంలో జరిగింది చూసి 5,000 మంది మారారంటండి. గాడ్స్ టైమింగ్స్ ఆర్ పర్ఫెక్ట్, వండర్ఫుల్. 40 సంవత్సరాలు బాధపడ్డాడు, నిరీక్షించాడు. కానీ ఒక రోజున వచ్చింది, ఆ జీవితం అంతా అద్భుతమయముగా సాక్షిగా మారిపోయింది అనేక మందికి. ఆ బిడ్డలో విశ్వాసం ఉంది. ఆ బిడ్డలో గంతులు వేస్తూ సంతోషంతో సెలబ్రేషన్ ఉంది దేవుడు చేసిన కార్యాన్ని బట్టి. ఈ సెలబ్రేటింగ్, ఆనందంతో దేవాలయం లోనికి వచ్చాడు. అతనిలో గ్రాటిట్యూడ్ ఉంది. ఆ తర్వాత మనం పేతురు, యోహానుల చక్కని అద్భుతపు మాటల్ని, తగ్గింపుని చూచాం. ఒక అద్భుతాన్ని చేసిన అందరూ వచ్చి వీరి వైపు దే ఆర్ సంబడి అని చూస్తూ ఉంటే, వీఆర్ నథింగ్, వీఆర్ నో బడీ, క్రైస్ట్ ఈజ్ ఎవ్రీథింగ్ అంటూ క్రీస్తు వైపు తిప్పుతున్న అద్భుతమైన చూస్తున్న ప్రియమైన దేవుని బిడ్డ, ఈ చక్కని గుణ లక్షణాలు మన హృదయంలో నింపుకుందాం. దేవుని కొరకు విశ్వాసం ఉంచుదాం. దేవుని ఆ గొప్ప కృపను పొందుతాం. తద్వారా జీవితంలో గొప్ప కార్యాలు చూద్దాం. ఆ తర్వాత సాక్షులుగా ఉందాం. హృదయాన్ని ఆయన పట్ల గ్రాటిట్యూడ్తో పెట్టుకుందాం. మన చుట్టూ ఉన్న ప్రజల్ని ప్రేమించే బిడ్డలుగా మనం ఉందాం. అదే ఈ రోజున ఈ వాక్య భాగంలో దేవుడు మనకి చెప్తూ ఉన్నది. ఇందాక చదవబడిన వాక్యంలో ఇంకా మీరు అదే అధ్యాయంలో చూస్తే దేవుడు ఒక మాట చెప్పాడు. ఆ మాట చెప్పి నేను ముగిస్తూ ఉన్నాను. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును. హల్లెలూయా. నీ జీవితంలో ఈరోజు ఏ సమస్య ఉన్నా, ఇది ఎంతకాలము, ఇంకా ఎప్పుడు దీనికి ముగింపు నువ్వు అనుకుంటూ ఉన్నా, ఆ బిడ్డకు ఆ రోజున నిస్తేజంగా, నిస్సహాయంగా, నిర్లిప్తంగా వచ్చాడు. డిప్రెషన్తో వచ్చుంటాడు ఆ రోజున. కానీ తనకు తెలియనిది ఏమిటంటే, ఆ రోజున ఆనందగానాలతో తిరిగి వెళతాడు. తనని చూచి 5,000 మంది మారతారు. ఆనంద పారవశ్యాలతో తను నింపబడతాడు. నీ జీవితంలో కూడా ఆ రోజు ఉంది. డోంట్ ఎవర్ డిప్రెస్డ్. గాడ్ ఈజ్ అమేజింగ్లీ going to use your life for his glory. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి యేసయ్యా, ఇంతవరకు నాయనా నీ జీవవాక్కులను వినే కృపనిచ్చావు ప్రభువా. ఆ బిడ్డ జీవితంలో ఆ రోజున తండ్రి నీవు ఏర్పరచుకున్న సుదినం ప్రభువా, ఆ రోజుతో ఆ బిడ్డ జీవితాన్నే మార్చివేశావయ్యా. తండ్రి, నలుగురి చేత మోసుకుని రాబడిన ఆ బిడ్డ ఈజ్ ఆస్కింగ్ ఓన్లీ ఫర్ లెస్సర్ థింగ్స్. వెండి బంగారాలు, నాణేల కోసం చూస్తున్నాడు. బట్ యు గేవ్ ద బిగ్గర్ థింగ్స్, ద గ్రేటర్ థింగ్స్. అంతవరకు ఒకరి మీద డిపెండ్ అయ్యే బ్రతుకు ప్రభువా, ఆ క్షణా నుంచి తను ఇండిపెండెంట్గా ఆయన ఇక ఎవరి వైపు దయా దాక్షిణ్యాల చూడకుండా తండ్రి నీ కృపల చేత నింపావు ఆ బిడ్డని. ఆ బిడ్డ కూడా తండ్రి యేసు నామమున లేచి నడు అనగానే విశ్వాసంతో చేయందించాడు ప్రభువా. అటువంటి విశ్వాసాన్ని మాకివ్వండి తండ్రి. ఏ బిడ్డ తండ్రి తనకున్న పరిస్థితులను బట్టి అసలు నాకు జరుగుతుందా అని అనుకుంటూ తండ్రి ఈ వాక్యాన్ని వింటుందో, తండ్రి అలనాడు ఒక్క మాటతో చీకటిని ప్రారద్రోలిన నీవు, వెలుగు చేత విశ్వాన్ని నింపిన నీవు, ఈ బిడ్డ జీవితాన్ని కూడా నింపుతావు ప్రభువా. ప్రతి బిడ్డను నీ చేతులకే అప్పగించుకుంటున్నాం. ఈ భయంకరమైన కరోనా విషవలయం నుండి నాయనా నీ కృప అనే కంచె ప్రతి బిడ్డ చుట్టూ వేసి తండ్రి నాయనా నీ కృపలో, నీ ప్రేమలో తండ్రి బిడ్డల్ని నాయనా నీవే కాపాడుకుని నీ నామ ఘనత కొరకు చక్కని సాక్షులుగా ఉంచమని అయ్యా. ఒకప్పుడు చేదరించుకునేవారు, ఒకప్పుడు అసహించుకునేవారు, ఒకప్పుడు పట్టించుకునేవారు కాదు. కొన్ని నాణ్యాలు అలా విసిరి వెళ్ళిపోయేవారు. ఈ రోజున ఆనంద పారవశ్యాలతో ఆశ్చర్యచకితులై విస్మయంతో చూస్తూ ఉన్నారు. నీ చేతిలో పెట్టబడిన జీవితాలు నీవు అద్భుతంగా మార్చే దేవుడవు ప్రభువా. నీ చేతులకి అప్పగించుకుంటూ ఈ వాక్యము విన్న ప్రతి బిడ్డ హృదయంలో నీ శాంతిని నింపండి ప్రభువా. దిస్ వరల్డ్ విల్ ఓన్లీ టాంటలైజ్ బట్ యు సాటిస్ఫై us. తండ్రి ప్రతి బిడ్డను హృదయాన్ని తృప్తిపరిచి నీవే నిండారుగా దీవించమని ఆయన ప్రతి బిడ్డ సాక్ష్యం చెప్పాలి. ఈ వాక్యము విని నా దేవుడు నాకు కార్యము చేసెను అని చక్కని సాక్ష్యాన్ని వారి జీవితంలో చెప్పగలగాలి ప్రభు. అటువంటి కృపల చేత నింపమని ప్రతి బిడ్డను నీ చేతులకే అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క శక్తియు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఎప్పుడునూ ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి నీడగా ఉండి ఆయన కృప, ఆయన క్షేమమనే కంచె వేసి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.
అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హ్యావ్ అ వండర్ఫుల్ వీక్. చాలా జాగ్రత్తలు పాటిస్తూ దేవుని ప్రార్థనలో గడుపుతూ ఆయన కృపలు పొందుతూ ఆయన నామ ఘనత కొరకు చక్కని సాక్షులుగా వాడబడదాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.